ఆగండి, ఆగండి, ఆగండి. దయచేసి మరలా చెప్తున్నాను. మీకు వాక్యం అంటే చాలా ఇష్టము. ఆ వాక్యము నేర్చుకోవాలనే ఉద్దేశంతోటి మీరు ఈ వీడియోని క్లిక్ చేశారు. అయితే సాతాను గాడు మరలా మిమ్మల్ని వెనక్కి లాగేసే ప్రయత్నం చేస్తాడు. సో, మీరు దేవుడు మీకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీరు దేవునికి సమయాన్ని ఇచ్చేవారు ఉండాలి గనుక ఎక్కువసేపు ఉండదు. జస్ట్ కొన్ని నిమిషాలు మాత్రం కేటాయించి మీరు బిజీగా ఉన్నా లేకపోతే ఏం చేస్తున్నా సరే ఏదో విధంగా ఈ యొక్క మాటలు చివరి వరకు నేను లాస్ట్లో వీడియో ముగిస్తాను చూసారా, అప్పటి వరకు మీరందరూ కూడా నాతో పాటు ఈ వీడియోలో మీరు కూడా ఉండాలని నేను మనవి చేసుకుంటూ టాపిక్ వెళ్తున్నాను. ఇది విన్న తర్వాత ఆది కాండం చదివేసే మాకు ఆది కాండం అంతా తెలిసిపోయింది అనే ఆలోచన మీలోకి వస్తుంది. అంత స్పష్టమైనటువంటి లోతైనటువంటి వివరణ. ఆది కాండాన్ని మనం 3 భాగాలు చేద్దామండి. మొదటిది జనరేషన్ అంటే ఉత్పత్తి క్రమము, రెండవ భాగము డీజనరేషన్ అంటే క్షీణించిపోవడము, పతనమైపోవడము, మూడవది రీజనరేషన్ అంటే పునరుత్పత్తి లేదా పునర్ప్రారంభం అని అర్థము. అయితే మొదటిది జనరేషన్, ఆది కాండం మొదటి అధ్యాయం, రెండవ అధ్యాయం. ఇందులో దేవుడు సృష్టిని కలుగు చేశాడు. రెండవది డిజనరేషన్ అంటే సృష్టింపబడినటువంటి సృష్టి ఏదైతే జరిగిందో అది నాశనం అయిపోయింది, పతనం అయిపోయింది. ఎక్కడి నుండి అంటే 3వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు సృష్టి పతనం అయిపోయింది. దాన్ని డీజనరేషన్ అన్నాం మనం. ఆది కాండం మొదటి అధ్యాయము, రెండవ అధ్యాయము జనరేషన్ అంటే సృష్టిని దేవుడు ప్రారంభించాడు. తర్వాత 3వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు డీజనరేషన్ అంటే క్షీణించిపోయింది, పతనం అయిపోయింది. ఎలాగా అంటే 3వ అధ్యాయంలో సాతాను కుయుక్తి, ఆదాము పాపము, దేవుడు వారిని తోట నుండి బయటకు గెంటేయడం. 4వ అధ్యాయానికి వచ్చినప్పటికీ కయీను హేబేలు యొక్క జీవిత విధానము. 5వ అధ్యాయానికి వచ్చినప్పటికీ హానోకు భక్తుని జీవితం కనబడుతుంది. హానోకు అనగానే నేను కాదండి. 6వ అధ్యాయానికి వచ్చినప్పటికీ జలప్రలయం ముందు స్థితి. 7, 8 అధ్యాయాలకు వచ్చినప్పటికీ జలప్రలయం నుండి దేవుడు వారిని రక్షించిన విధానము. 10, 11 అధ్యాయాలకు వచ్చినప్పటికీ మానవుల గర్వము, బాబేలు గోపుర నిర్మాణము, తర్వాత అది కూలిపోవడము, ప్రజలు తారుమారైపోవడము. ఇది డీజనరేషన్. తర్వాత 3వది రీజనరేషన్ అంటే పునరుత్పత్తి. ఇది మనకి ఎక్కడి నుండి కనబడుతుంది? ఎన్నో అధ్యాయం నుండి అంటే 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు మరలా పునరుత్పత్తి. ఇది చాలా ఇంపార్టెంట్. జనరేషన్ చిన్నదే, డీజనరేషన్ కూడా చిన్నదే, కానీ రీజనరేషన్ చూసారు 3వది. దాని వివరణ మాత్రం అద్భుతంగా ఉంటుంది. అది లాస్ట్లో చెప్తాను గనుక దయచేసి అస్సలు మిస్ అవ్వకండి. వింటున్నారు కదా జాగ్రత్తగా నా మాటలు? ఉన్నారా, వెళ్ళిపోయారా? నాకు తెలుసు మీరు ఉంటారని, మీరు వింటారని నాకు తెలుసు. సో మీకు దేవుడు అంటే, దేవుడి వాక్యం అంటే చాలా ఇష్టం. అందుకే ఇలాంటి రోజుల్లో కూడా మీరు ఇలాంటి వీడియోస్ చూస్తున్నారు. సో స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూస్తే సంపూర్ణంగా మీకు ఈ యొక్క ఆది కాండం మీద ఒక అవగాహన వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం మాత్రమే. 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు రీజనరేషన్, పునరుత్పత్తి లేదా పునర్ప్రారంభము. రీజనరేషన్ అనే ఈ భాగము 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు అబ్రహాము గారితో ప్రారంభమయ్యి యాకోబు కుమారుడైనటువంటి యోసేపు మరణముతో ముగుస్తుందండి ఈ రీజనరేషన్ అనేటువంటి భాగము. రీజనరేషన్ కాలక్రమము చెప్తున్నాను పిల్లరా. ఇవి సుమారు దగ్గరగా ఉంటాయి. అంత మాత్రాన ఖచ్చితమైనవని కావు, అలాగని కంప్లీట్గా అబద్ధం అని కూడా కాదు. 100కి 95% వాస్తవమే, ఒక 5% అటు ఇటు ఉండొచ్చు. క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల కాలంలో అబ్రహాము గారు జన్మించారండి. క్రీస్తుకు పూర్వం 1925వ సంవత్సరంలో అబ్రహాము గారు కానానుకు వెళ్ళారండి. క్రీస్తుకు పూర్వం 1900 సంవత్సరంలో ఇస్సాకు గారు పుట్టారు అబ్రహాము గారికి. క్రీస్తుకు పూర్వం 1840 సంవత్సరములలో ఇస్సాకుకు యాకోబు, యాషావులు అనేవారు పుట్టారు. క్రీస్తుకు పూర్వం 1764 సంవత్సరంలో యాకోబు హారానుకు పారిపోయింది. క్రీస్తుకు పూర్వం 1750 సంవత్సరంలో యాకోబుకి యోసేపు పుట్టడం అనేది జరిగింది. క్రీస్తుకు పూర్వం 1733 సంవత్సరంలో యోసేపు బానిసగా ఐగుప్తు దేశానికి వెళ్ళడం జరిగింది. క్రీస్తుకు పూర్వం 1720 సంవత్సరంలో బానిసగా అమ్మబడినటువంటి యోసేపు ఐగుప్తు దేశంలో ఒక అధికారిగా నియమింపబడ్డాడు. క్రీస్తుకు పూర్వం 1640 సంవత్సరంలో
యోసేపు మరణించడం జరిగింది. ఇది డీజనరేషన్ కాలక్రమము. అంటే 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు కాలక్రమం. ఇదే కాదు పిల్లలు, ఎక్కడితో అయిపోయింది అనుకోకండి, ఇది కాలక్రమం మాత్రమే. ఇప్పుడు చెప్తాను, అసలైంది ఇప్పుడు చెప్తాను. 12వ అధ్యాయం నుండి 50 అధ్యాయం వరకు ఏం జరిగిందో ఇప్పుడు అసలు అద్భుతంగా మీకు అర్థమవుతుంది పిల్లరా. ఇప్పుడు ఆది కాండం మీకు అద్భుతంగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి, డోంట్ స్కిప్ దిస్ వీడియో ప్లీజ్. రీజనరేషన్ 12వ అధ్యాయం నుండి 50 అధ్యాయం వరకు గమనించండి. రీజనరేషన్ ని మనం 6 భాగాలుగా చేద్దాం. ఈ 6 భాగాలు మనకి తెలిస్తే ఆది కాండం మనకు అర్థమైపోతుంది. 12వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు అబ్రహాము గారు జీవిత కాలము, వారి కుటుంబము, ఆనాటి రాజులు, ప్రజలు, చరిత్రను గురించి రాయబడింది పిల్లలు. 26వ అధ్యాయం నుండి 27వ అధ్యాయం వరకు ఇస్సాకు గారి కుటుంబం కోసం రాయబడుతుంది. 28వ అధ్యాయం నుండి 35వ అధ్యాయం వరకు యాకోబు గారి కుటుంబం కోసం రాయబడుతుంది. యాకోబు గారి సంతానం కోసం, ఆయన ప్రయాణాలు, ఆయన జీవన విధానం, ఇదంతా మనకు కనబడుతుంది. 36వ అధ్యాయం నుండి 47వ అధ్యాయం వరకు యోసేపు గారిని, అలాగే ఇశ్రాయేలును లేదా యాకోబు సంతతి వారిని కరువులో దేవుడు పోషించిన విధానం మనకి ఈ యొక్క భాగంలో మనకు కనబడుతుంది. నెంబర్ 5 48, 49 అధ్యాయాల్లో యోసేపు గారు తమ పిల్లలకు రాబోవు బానిసత్వపు కాలం కోసం ఆయన బోధిస్తుంటాడు పిల్లలు. ఈ అధ్యాయంలో యోసేపు గారు రాబోయే బానిసత్వం కోసం బోధిస్తుంటాడు. ఆ బానిసత్వం నుండి దేవుడు విడిపించే విధానాన్ని అంతటిని కూడా పిల్లలకు నేర్పిస్తుంటాడు. ఇక్కడ 50 అధ్యాయానికి వచ్చినప్పటికీ యోసేపు గారు తమ ఎముకల కోసం తమ సహోదరులకు ఆజ్ఞాపించి ఆయన మరణించడం జరుగుతుంది. జస్ట్ ఆది కాండం అంటే ఇది. ఆది కాండాన్ని ఎవరు రచించారు? మోషే గారు రచించారు. పంచకాండాలను రచించింది మోషే గారే. ఇంతకీ పంచకాండాలు అంటే ఏంటండి? ఆది కాండము, నిర్గమకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, వీటిని పంచకాండాలు అంటారు. వీటిని మోషే గారు రచించడం జరిగింది. ఏ కాలంలో రచించారు? క్రీస్తుకు పూర్వం 1450 సంవత్సరాల నుండి క్రీస్తుకు పూర్వం 1410 సంవత్సరాల మధ్య కాలంలో మోషే గారి గ్రంథాలను రచించడం జరిగింది. ఏ ప్రదేశంలో రాశారంటే ఇశ్రాయేలీయులు అరణ్యములో వారు ప్రయాణిస్తున్నప్పుడు మోషే గారు ఈ యొక్క పుస్తకాలను రచించడం జరిగింది. మనకి ఆది కాండంలో కనబడే కొన్ని ప్రదేశాలు మనం చూసుకుంటే పిల్లరా, అరరాతు కొండలు, బాబేలు, ఊరా, హోరాను, షెకెము, హెబ్రోను, బయర్షెబ, బెతేలు, ఐగుప్తు. ఇవి ఆది కాండంలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాలు. ఇక ఆది కాండంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను మనం చూసుకుంటే పిల్లరా, జనరేషన్కి డీజనరేషన్కి కలిపి కొంతమంది వ్యక్తులను చెప్తాను. తర్వాత రీజనరేషన్కి సంబంధించి కొంతమంది వ్యక్తులను చెప్తాను. ఇది మీకు గుర్తుంటే ఇంకా ఆది కాండం చదివినప్పుడు మీకు సులభం అవుతుంది. జనరేషన్ అండ్ డీజనరేషన్కి సంబంధించిన వారు దేవుడు, ఆదాము, అవ్వ, కయ్యను, హేబేలు, అలాగే నోవాహు యొక్క 3 కుమారులు షేము, హాము, యాపేత్ అనేటువంటి వారు. డీజనరేషన్ కోసం మనం చూసుకుంటే పిల్లరా, అబ్రహాము, ఇస్సాకు, హాగరు, షారా, అబిమెలెకు, లేయా, యాసావు, యాకోబు, అలాగే యోసేపు, ఇంకా ఇలా కొంతమంది వ్యక్తులు అయితే మనకి ఇందులో కనబడుతుంటారు. ఇది కంప్లీట్ గా ఆది కాండానికి సంబంధించినటువంటి వివరణ. ఈ యొక్క ఆది కాండము పరిచయం అనేది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో రాయండి. ఇప్పటి వరకు ఓపికగా ఆది కాండమును గురించినటువంటి వివరణ విన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. మీకు దేవుడి మీద ఉన్న ప్రేమ, ఆయన మీద ఉన్నటువంటి భక్తి, వాక్యం నేర్చుకోవాలనేటువంటి మీ తపన చాలా గొప్పది. అందుని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ కూడా గుడ్ నైట్. అందరికీ కూడా ప్రభు పేరిట మరొకసారి వందన తెలియజేసుకుంటూ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని చిత్తమైతే మరో కొన్ని రోజుల్లో నిర్గమ కాండముతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతకీ మీరు వీడియోని చివరి వరకు చూసారా? ఒకవేళ చూసామని కామెంట్ పెట్టండి. మీ అభ్యంతరాలు కానీ మీ ప్రశ్నలు కానీ ఏమైనా ఉంటే కామెంట్ పెట్టండి. ఏమైనా మా పరిశీలనలో ఏమైనా పొరపాట్లు దొర్లితే కనుక వాటిని కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టండి. అయితే కొంచెం దానికి ప్రేమను జోడించండి, రెస్పెక్ట్ని జోడించండి. విచిత్రం ఏంటంటే బైబిల్ స్టడీ కూడా భయంకరమైనటువంటి నెగిటివ్ కామెంట్స్ రాస్తున్నటువంటి వారు ఉన్నారు. అది ఎంత మటుకి సమంజసము అనేది ఆలోచించాల్సినటువంటి అవసరత వీక్షకులుగా మీకుంది. ఇకపోతే పిల్లలు ఇలాగే ఆది కాండం గురించి కాకుండా మిగతా పుస్తకాలన్నిటి గురించి కూడా నా ఫ్రీ టైంలో నాకు వీలున్నప్పుడల్లా కూడా ఏదో విధంగా మీ అందరికీ కూడా నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తాను.
యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.